దొరికిందిరా. జీవితంలో మిమ్మల్ని చూసి ఇంకెప్పుడైనా అమ్మాయిల వైపు కన్నెత్తి చూడాలంటే కారిపోవాలి. డాక్టర్, ఏమైంది? సైబర్ హౌస్ దగ్గర ఎవరో 4 డ్రగ్ ఇచ్చి రేప్ చేయబోతుంటే కాపాడి తీసుకొచ్చాను. పోలీస్ కంప్లైంట్ తీసుకురండి, ట్రీట్మెంట్ చేద్దాం. ఇది హత్య కాదు, అత్యాచార యత్నం మాత్రమే. అయినా అమ్మాయి కదా, బయటికి తెలియకూడదని తీసుకొచ్చాను. ఇంతకు మీరెవరు? నేను దారిన పోయేవానండి. నేనే కాపాడగలింది. మీరు ట్రీట్మెంట్ చేయలేరా? ఇది అమ్మాయి లైఫ్ అండి. ఓకే ఓకే, లోపలికి తీసుకురండి. హలో, మీ అమ్మాయి ఇమేజ్ హాస్పిటల్లో ఉందండి. ఏం పర్లేదు, వెళ్ళి చూడండి. వదిలిపెట్టుకో, నన్ను వదిలిపెట్టుకో ప్లీజ్. డాక్టర్, ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉంది? ఏం పర్లేదులేండి, కొంచెం మత్తులో ఉంది. ఆ అమ్మాయికి ఏమీ కాదు. నేను మిమ్మల్ని ఇప్పుడు నమ్ముతున్నాను. మీరు ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడారు. గుడ్. థ్యాంక్ యూ. అదిరా జరిగింది. వామ్మో, వాయ్యో, 4 కళ్ళు పీకేసి ఇంత కూల్గా ఎలా ఉన్నావురా? కళ్ళు పీకేశాడు కదా, ఇక ఈడెవడో వాళ్ళకి తెలియదులే, అందుకే కూల్గా ఉన్నాడు. అయినా వాళ్ళు ఊరుకుంటారా? నోర్మి అండి, కీడించి మేలెంచాలన్నారు కదరా. ఓకే ఓకే, అర్థమైంది. మళ్ళీ ఆ అమ్మాయిని కలవలేదా మామ? సరే బాగుంది. అంటే నువ్వు చెప్పేది ఆ రోజు మనం చూసిన అమ్మాయినా? అయితే కాపాడిన అమ్మాయినే ప్రేమించానంటావు. ఇదేదో బాగుంది మామ, ట్రై చేద్దామా? అదే ఒక అమ్మాయిని కాపాడేసి అదే అమ్మాయిని ప్రేమిస్తే పోలా? వీడొకడు. అయినా ఒకవేళ కలిసినా నీ పైన కృతజ్ఞత బాగుంటుంది, కానీ ప్రేమిస్తుందని అనుకోవట్లేదు మామ. ఇది కేవలం స్వార్థంలాగా ఉంది కానీ ప్రేమలాగా లేదు మామ. ఈ ప్రపంచంలో భరించలేని బాధ ఏదైనా ఉంది అంటే అదొక్క ప్రేమేరా. ఆ నొప్పి పెరుగుతుందే కానీ తగ్గదు.